నమస్కారం అండి. త్రిపీఠం నాగప్రతిష్ఠ భక్తులు ఇవాళ లోగా నాగప్రతిష్ఠ చేసుకున్న వాళ్ళే 1082 వీళ్ళ సీరియల్ నెంబర్. ఇక్కడ నాగప్రతిష్ఠ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ నెంబరు, ఇలాగే మధ్య మధ్యలో వాళ్ళు వచ్చి వాళ్ళ విగ్రహానికి పూజ చేసుకునే విధానంగా మనం ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ నోటి ద్వారా కూడా మనం విందాం. మైక్ దగ్గర పెట్టుకొని. మేము గత 4-5 సంవత్సరాల క్రితం వచ్చి నాగప్రతిష్ఠ చేసుకున్నామండి. మళ్ళీ తర్వాత అంత మంచిగా జరగడం వల్ల మళ్ళీ అనుకోకుండా రావడము, స్వామివారి దగ్గర మళ్ళీ అభిషేకం చేయించుకోవడము, మా సీరియల్ నెంబర్ మా కోసం అలానే ఉంది. అది చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఈరోజు కూడా అభిషేకం చేయించుకుందామని వచ్చాము. అంతే కాకుండా వీరితో కూడా ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమంలో బంధువులను కూడా తీసుకుని వచ్చారు. అవును, వాళ్ళ చుట్టాలని. వారు ఏ ఊరండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు? మన భద్రాచలం. మేము ఖమ్మం అండి. చుట్టాలా? మా సొంత మేనత్త మావయ్య గారు. వాళ్ళ బాబుకి చేయిస్తున్నారు ఇవాళ నాగప్రతిష్ఠ కార్యక్రమం. కుటుంబ క్షేమం కోసం, ఉన్నత ఉద్యోగం కోసం చేయిస్తున్నారు. మీరు కూడా అప్పుడు మీకు నాగప్రతిష్ఠ సంకల్పం ఏంటి? అప్పుడు అంత ఉన్నత స్థితి కోసం, ఉద్యోగం అంత మంచిగా, కుటుంబ క్షేమం, ఉన్నత ఉద్యోగం, మంచి పరిస్థితి ఉండాలని అప్పుడు నాగప్రతిష్ఠ చేయించుకున్నారు. వీరికి 2 పిల్లలు అప్పటికే పుట్టారు కదా, పిల్లలు 2 పుట్టే ఉన్నారు. మధ్య మధ్యలో ధర్మిళ ఒక 4-5 సార్లు వచ్చినట్టున్నారు కదా, మీరు వచ్చారు. అదండి మీ ఊరు ఒకసారి అది చెప్పండి. మాది ఖమ్మం. ఏ పేరు అవి చెప్పేసి. ఖమ్మము. నా పేరు సతీష్ కుమార్ అండి. అమ్మాయి పేరు రమ్యశ్రీ. అదండి వీళ్ళది సీరియల్ నెంబర్. అది ఇవాళ వచ్చి ఇవాళ 12/5/2024 మళ్ళీ వారి బంధువుల్ని నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని తీసుకొస్తూ మళ్ళీ వాళ్ళ విగ్రహానికి వాళ్ళ పూజ చేసుకోవడం జరిగింది. ఇంకా మీ వాళ్ళవి ఇంకా ప్రతిష్టలు జరిగినాయి కదా మీ ద్వారా? ఇంకా ఇద్దరివా ఒకళ్ళవా? ఇద్దరివి జరిగినాయి. ఇది మూడోది. మీ ద్వారా రావటం అనేది ఇది 3వ ప్రతిష్ఠ. లోగా కూడా వీరు చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 ప్రతిష్టలు చేయించడం జరిగింది. ఇదండి నాగప్రతిష్ఠ త్రిపీఠం విశేషం అనేది. అందరూ ఇలాగే రండి, నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకోండి. మీ సత్సంకల్పాలన్నీ చక్కగా నెరవేరుతాయి. వారి మాటల ద్వారా కూడా మనం విన్నాము. మీ విగ్రహానికి ఇక్కడ రక్షణ, ఐడెంటిటీ నెంబర్ ఒకటి ఇవ్వటం, మీ విగ్రహాన్ని గుర్తుపట్టుకుని మీరు మళ్ళీ పూజాది కార్యక్రమాలు చేసుకునే వీలుగా నేను మీకు ఏర్పాటు చేస్తాను. నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. నమో భగవతే నాగరాజాయ నమః. నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. భగవతే నాగరాజాయ నమః.